ఇంతలా అందరూ ఆనందపడే ఈ విషయాన్ని అసలు ఎందుకు దాచాలి అనుకున్నావన్నయ్య? ఎందుకు దాయాలనుకున్నాను? మమ్మల్ని అడుగుతావేంట్రా? దానికి కారణం నువ్వు చెప్పాలి. మావా, మా నాన్న తన తెలివి తక్కువతనంతోనూ ఆయన అసమర్థతతోనూ తన తప్పులు చేసి ఆస్తి మొత్తం ఆర్పేస్తే ఆయన్ని నిలబెట్టడానికి అత్తయ్య మావయ్య ఎన్నోసార్లు సాయం చేసినా ఆయన నిలదొక్కోలేదు. అమ్మని ఆడపడుచులా కాకుండా సొంత బిడ్డలాగా తెచ్చుకుని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. ఆవిడ కడుపును పుట్టిన మా ఇద్దరిని ఎంతో అపురూపంగా చూస్తూ పెంచుతుందో ప్రత్యేకంగా నేను నీకు చెప్పక్కర్లేదు కదా. ఒక విషయం అడుగుతాను చెప్పమా. ఏంట్రా? నీకు నచ్చిన చదువు నువ్వు చదువుకోరా నాన్న, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత కష్టమైనా మేము భరిస్తామని చెప్పి మా అత్తయ్య మావయ్య నన్ను హైదరాబాద్ పంపించారు కదా. మరి నేను ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్నో డాక్టర్నో కాకుండా వంటలు చేసే ఈ కోర్సుని నేను ఎందుకు ఎంచుకున్నాను? నిన్నింత కష్టపడి పెంచి చదివించిన మీ అత్తయ్య మామయ్యకి చేదోడు వాదోడుగా ఉండాలని. అన్నీ తెలిసి నాకు ఉద్యోగం వచ్చిందన్న విషయం, అందరూ ఆనందపడే విషయం ఎందుకు దాస్తున్నావురా అని నన్ను ఎందుకు అడుగుతున్నావు మావా? ఒక్కటి చెప్పనమ్మా, అరే రోడ్డు మీద ఎవరైనా లిఫ్ట్ ఇస్తేనే వాళ్ళ భుజం తట్టి థ్యాంక్స్ అని చెప్తాం కదా. మా అందరికీ బతుకునిచ్చిన మా అత్తయ్యకి మేమేం చెప్పాలి మావా? మేమేం ఇవ్వాలి? సరే, ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది, మంచి జీవితం, మంచి జీవితం. నా కోసం ఇప్పటి వరకు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ గుర్తుపెట్టుకొని మీ అందరినీ జ్ఞాపకం పెట్టుకొని ఉద్యోగం పేరుతో అందరినీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతాను. నాకు ఖాళీ దొరికినప్పుడు అందరికీ ఫోన్ చేసి తిన్నారా ఉన్నారా అని అంటూ 2 ముక్కలు మాట్లాడేస్తే అయిపోయిందమ్మా. అదా బతకండి. కాదు మా, తెల్లవారుజామున 3 గంటలకి నిద్రలేచి అప్పటినుంచి ఆ కిచెన్లో వంటలు చేస్తూ అత్తమ్మ కష్టపడుతూ ఉంటే పనిలో ఆవిడికి కొంచెం సాయం చేస్తూ కాసేపు విశ్రాంతి తీసుకో అత్తయ్య అని ఆవిడని కూర్చోబెట్టి నా చేతో కొంచెం మంచినీళ్ళు ఇస్తే అది కదా మా ఆనందం. ఏదేమైనా సరే, నా అల్లుడున్నాడరా, నా మేనల్లుడున్నాడు, ఏదైనా వాడికి చెప్పండి, నా వరకు తీసుకురావాల్సిన పనేం లేదు అని ధైర్యంగా చెప్పే మా మావయ్య. ఆ ధైర్యం ఇవ్వడంలో నాకు ఆనందం ఉంది మావ.